Hi friends, welcome back to Naina Pharmacy. ఈ రోజు మన వీడియోలో డైక్లోటాల్ పోర్ట్ జెల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. డైక్లోటాల్ పోర్ట్ జెల్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, డోసెస్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. డైక్లోటాల్ పోర్ట్ జెల్ని బ్లూ క్రాస్ ల్యాబొరేటరీస్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. 30 గ్రామ్స్కి గాను 115 రూపాయల ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగవచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఈ జెల్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. ఇందులో డైక్లోఫినాక్ డైథైలమైన్ 1.16% వెయిట్ బై వెయిట్ ఉంటుంది. అదేవిధంగా లిన్సిడ్ ఆయిల్ 3% ఉంటుంది. మిథైల్ సల్సిలేట్ 10% ఉంటుంది. మెంథాల్ 5% ఉంటుంది. క్యాప్సైసిన్ 0.025% ఉంటుంది. బెంజల్ ఆల్కహాల్ 1% అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ జెల్ యొక్క ఉపయోగాలు చూద్దాం. యూజెస్ అంటే దేనికోసము ఈ యొక్క జెల్ని ఉపయోగిస్తారో చూద్దాం. యూజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జెల్ని బ్యాక్ పెయిన్, మస్కులర్ పెయిన్, జాయింట్ పెయిన్, అదేవిధంగా మెడ నొప్పికి, మోకాళ్ళ నొప్పికి, ఇంకా ఏమైనా మంట ఉన్నట్లయితే, ఇరిటేషన్గా ఉన్నట్లయితే వాటిని కూడా తగ్గిస్తుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ ప్రాంతంలో ఇరిటేషన్గా ఉండటం, మంట రావటం లాంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి మంటను తగ్గించడంలో, అదేవిధంగా ఇరిటేషన్ తగ్గించడంలో, వచ్చేటువంటి ఆ పెయిన్ తగ్గించడంలో ఈ డైక్లోటాల్ పోర్ట్ జెల్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ జెల్లో ఉపయోగించినటువంటి మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది అని చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇందులో ఉపయోగించినటువంటి డైక్లోఫినాక్ డైథైలమైన్ అనేది ఒక పెయిన్ రిలీవర్, అంటే నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, నొప్పిని తగ్గిస్తుంది. లిన్సిడ్ ఆయిల్ అనేది ఎక్కడైతే మనము ఆ యొక్క జెల్ని అప్లై చేసామో పెయిన్ ఉన్న దగ్గర అప్లై చేసిన తర్వాత ఆ మెడిసిన్ శరీరంలోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మిథైల్ సల్సిలేట్ అనేది మైనర్ పెయిన్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా మెంథాల్ అనేది మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే మనకి పెయిన్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మంటగా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుందని. ఆ యొక్క మంటని, ఇరిటేషన్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా ఈ యొక్క మెడిసిన్ అయితే సహాయపడుతుంది. ఇంకా క్యాప్సైసిన్ అనేది నరాల నొప్పిని, అంటే నర్వ్ పెయిన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, ఆ మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. లాస్ట్గా బెంజల్ ఆల్కహాల్ ప్రిజర్వేటివ్. ఇప్పుడు డోసెస్ చూద్దాం. చాలామంది క్రీమ్స్ అదేవిధంగా జెల్స్ ఉపయోగించేటప్పుడు డోసెస్ అనేది సరిగా తీసుకోరు. పెయిన్ ఎక్కడైతే మనకి ఉంటుందో, ఎంత ప్లేస్లో అయితే ఆ పెయిన్ అనేది వస్తూ ఉంటుందో దాన్ని బట్టి మనం ఈ యొక్క జెల్ని ఉపయోగించాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది, అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పిక్చర్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఒకవేళ మోకాళ్ళ దగ్గర లేకపోతే నడుం దగ్గర పెయిన్ ఉన్నట్లయితే మామూలుగా డోస్ అనేది మనకున్న సివియారిటీని బట్టి ఈ ఫింగర్ టిప్ దగ్గర కొంచెం కిందికి తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువగా పెయిన్ ఉన్నట్లయితే, సర్ఫేస్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, ఎక్కువ ప్లేస్లో ఎక్కువగా వస్తున్నట్లయితే ఈ రెండో ఫింగర్ టిప్ దగ్గర దాకా తీసుకోవచ్చు. అలా తీసుకొని అప్లై చేసినట్లయితే ఆ డోస్ అనేది మనకు కరెక్ట్గా ఇచ్చినట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చాలామంది ఇది మెడిసిన్ ట్యాబ్లెట్ లేకపోతే క్యాప్సిల్ కాదు కాబట్టి అని చెప్పేసి జెల్ ఉపయోగించడంలో డోసేజ్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అంటే కొంతమంది భయానికి కొంచెం రాయటం, సర్ఫేస్ మరింత ఉన్న అక్కడ కొంచెం మట్టికే రాసి వదిలేయటం, తర్వాత కొంతమంది ఎక్కువగా రాయటం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలా కాదండి,
ఉన్నటువంటి సర్ఫేస్ ఎంత మట్టుకు మనకు పెయిన్ వస్తుందో ఆ పెయిన్ ఎంత మట్టుకు వస్తుందో చూసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో రావు, కొందరిలోనే కనిపిస్తూ ఉంటాయి. ఇరిటేషన్గా ఉండటం, దురదగా ఉండటం లాంటిది అయితే కనిపిస్తుంది, లేదా మంటగా ఉండటం లాంటిది అయితే కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కానీ ఫార్మసిస్ట్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఇదండి డైక్లోటాల్ పోర్ట్ జెల్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.